ఈ 2 నెలల్లో అయినా ఏమైనా వివేకానంద హత్య కేసు కొలుకొచ్చే ఛాన్స్ ఉందంటారా? అంటే ఎప్పుడో 5 ఏళ్ల కిందట జరిగిన ఎలక్షన్స్ కోడ్ అభ్యర్థుల్ని ప్రకటించే ముందు రోజు జరిగిన హత్య. నెక్స్ట్ డే అభ్యర్థుల్ని ప్రకటించాడు. ఇప్పటికీ అది జరుగుతానే ఉంది. ఆ కేసు గురించి ఇంకా నడుస్తానే ఉంది. ఇంకో 2 నెలల్లో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఇప్పటికి ఓకే. ఒక ఇప్పుడు కొలిక్కి ఎందుకు రాలేదంటారు? న్యాయస్థానాల్లో డిలే అవుతాం. భారతదేశంలో న్యాయస్థానాలు ఎంత త్వరగా తీర్పులు రావు. ఆ న్యాయస్థానాల తీర్పులు కూడా కొన్ని ఎలా ఉంటుందంటే కోడికత్తి సీన్దే చూడొచ్చు. 5 ఏళ్ళు బట్టి జైల్లో మగ్గుతున్నాడు. ఎన్ఐఏ కూడా చెప్పాల్సింది చెప్పింది. సరే అతనికి బెయిల్ రావట్లా. ఆర్థిక నేరగాడు అనే పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఉండి 12 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద ఉన్నాడు అతను. 12 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద ఉన్నాడు. భారతదేశంలో ఎవరికైనా సాధ్యం ఎలాగా? ఒక సాధారణ వ్యక్తికి సాధ్యమా? ఒక బెయిల్ మీద 12 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి ఈ రోజున ముఖ్యమంత్రి అయ్యాడు. అలా అయితే మరి చంద్రబాబు నాయుడు మళ్ళీ జైలుకి వెళ్తారంటారా? అంటే 2 యాక్చువల్లీ నెలలు అంటుంది తప్పు చేస్తే ఎవరైనా జైలు శిక్ష అనుభవించాల్సిందే. కొంచెం డిలే అవ్వచ్చు. లాలూ ప్రసాద్ యాదవ్ కంటేని, లేకపోతే జయలలిత కంటేని, లేకపోతే శశికళ కంటే గొప్పవాళ్ళే కాదు కదా ఇతను. కొంచెం డిలే అవుతుంది. కానీ ఖచ్చితంగా జైలుకి వెళ్ళవలసిన వ్యక్తే. తప్పు చేస్తే జైలుకి వెళ్ళవలసిన వ్యక్తే. కానీ డిలే అవుతుంది. అంటే న్యాయం అందరికీ సమానంగా అందట్లేదనే బాధ మనకుంది. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. వచ్చిన రోజున వైఎస్ఆర్సీపీ అంటే వాళ్ళ నాయకుడే ఒకప్పుడు అన్నట్టు చూసారా, వైఎస్ఆర్ చంచలగూడ పార్టీ అని అక్కడికి పోవాల్సిందే. ఆయన గమ్యస్థానం అదే. ఓకే. సార్ మనం ఒకటి చూసుకున్నట్లయితే గనుక ప్రతి ఎలక్షన్స్‌కి ముందు ఆర్‌జీవి గారు ఒక సినిమాతో ముందుకొస్తారన్నమాట. అది కూడా అటు అంటే ఏ పార్టీకి ఫేవరో మనకి తెలీదు కానీ జగన్‌ని మాత్రం హైలైట్ చేస్తారు ఆ సినిమాలోని. ఇప్పుడు ఈ ఎలక్షన్స్‌కి కూడా 'వ్యూహం 2' అనే సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. బట్ అది అనుకోని పరిస్థితుల్లో కోర్టులో కేసు ఎళ్ళిందన్నమాట. ఎందుకంటారు అది? ఒకటి రామ్ గోపాల్ వర్మ అంటే ఒక ముక్కలో చెప్పాలంటే తెలివైన మూర్ఖుడు. ఓకే. తెలివైనోడే కానీ మూర్ఖుడు. హ్మ్. అతను నీలి చిత్రాల్లో సభ్యత సంస్కారాన్ని ఎత్తుకుంటూ ఉంటాడు. చీకటి సందులని మాఫియా సందుల సంస్కారాన్ని ఎత్తుకుంటాడు. అతని గురించి కొన్ని మీ ముందు కూడా మనం మాట్లాడలేను. అటువంటి వ్యాఖ్యలు అతను చేయగలిగాడు. ఎందుకంటే నేను అన్నాను చూసారా, ఒక తెలివైన మూర్ఖుడు. వ్యూహం అని ఏదో పెద్ద ప్లాన్ వేసాడు కానీ అసలైన వ్యూహం ఏంటో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ చూపిస్తున్నాం కదా. అది అసలైన వ్యూహం అంటే. మీ వ్యూహం బయటకు వస్తుందో రాదో తెలియదు కానీ మా వ్యూహాలు ఏంటో బయటకు వస్తున్నాయి. అది అసలైన వ్యూహం. అది అంటే ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడి పెట్టి రకరకాలుగా సినిమాలు తీయించడం, రకరకాలు చేస్తూ ఉంటాడు. ఇన్ని రకాలుగా జిమ్మిక్కులు చేయాలి, అన్ని రకాలుగా జిమ్మిక్కులు చేస్తాడు. ఇటువంటి అమ్ముడైపోయినటువంటి ఎనలిస్టులు కొంతమంది కావచ్చు అని, లేకపోతే ఇటువంటి డైరెక్టర్లు కావచ్చు, కొంతమందిని ఉపయోగించుకుంటాడు. లేకపోతే కొంతమంది సినిమా యాక్టర్లను ఉపయోగించుకుంటాడు. ఇన్ని ఉపయోగించుకున్నా ప్రజలకు తగ్గ వ్యూహం ఏంటంటే మేము చూపిస్తూ ఉంటాం. అసలైన వ్యూహం ఏంటో ముందు ఉంది ఇంకా. ఓకే. అండ్ సినిమా వాళ్ళ గురించి వచ్చేసరికి ఆలీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తే అక్కడి నుంచి ఆలీని నిలబెడతారు అనే ఒకటి గట్టిగా నడుస్తుంది. దాని గురించి మీరు ఆలీ గారు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఎందుకంటే మంచి కమెడియన్ అతను. ఓకే. మంచి కమెడియన్, కష్టపడి వచ్చిన కమెడియన్, చిన్నప్పటి నుంచి వచ్చి కష్టపడాడు. మిత్రుడిగా పవన్ కళ్యాణ్ గారికి మంచి మిత్రుడు. వాళ్ళిద్దరూ చాలా సినిమాల్లో కూడా ఉన్నారు. మంచి మిత్రులు. మిత్రత్వం వేరు, రాజకీయ భావజాలం అమలుపరచుకోవడం వేరు. ఎందుకంటే ఒకే కుటుంబంలోనే వ్యక్తులే ఒక పార్టీలో ఉండరు. రకరకాల పార్టీలో ఉండొచ్చు, ఎవరి ఇష్టమైన ఉండొచ్చు. ఆ విధంగా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో నమ్మాడు పాపం. ఆ నమ్మిన దాని వెనకాల ప్యాకేజీలు ఉన్నాయా, లేకపోతే ఇంకేమున్నాయా, భయం ఉందా, బెదిరింపులు ఉన్నాయా అనేది మనకు తెలీదు. ఆయన కంటెస్ట్ చేస్తాడని చెప్పేసి అనుకుంటాం, కంటెస్ట్ చేయొచ్చు, అదే విషయం. ఆయనకి ఏదో పెద్ద పదవి ఇస్తారో, రాజ్యసభ సభ ఇస్తారో అని చెప్పేసి పదవులు కూడా వచ్చినాయి. ఏదో చిన్న పదవి కూడా పెట్టి దండేసి కూర్చోబెట్టాడు ఆయన్ని. సరే అతను బలిపశువు అవుతాడో ఏమవుతాడో మనకు తెలియదు. రేపు పొద్దున అతనికి కూడా ఒక మిగతా వాళ్ళ నాయకులకు మళ్ళీ జ్ఞానోదయం అయిన తర్వాత బయటకు రావచ్చు. అది కూడా సాధ్యమే. ఎందుకంటే అతను కూడా ఒక పొరపాటుగా మాట్లాడలేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ వెళ్తున్నాడు. దాని వెనకాల ఏమున్నాయో మనకి త్వరలోనే తెలుస్తాయి. రైట్. మనం ఇందాక సినిమాల విషయం మాట్లాడుకునేసరికి మనం గతంలో కూడా చూసుకున్నట్లయితే మహివీ రాఘవ్ గారు 'యాత్ర' అనే సినిమా తీశాడు రాజశేఖర్ రెడ్డి గారి మీద. అండ్ ఇప్పుడు 'యాత్ర 2' అని జగన్ గారి మీద తీసుకొస్తున్నారు అనమాట. అంటే ఈ సినిమాల వల్ల ఏమన్నా ప్రజల్లో బాగా ప్రభావితం చేస్తుందని అనుకోవచ్చా? సినిమాలే ప్రజల మీద ప్రభావం చూపిస్తే శంకరాభరణం లాంటి సినిమాలు చూసి అందరూ భరతనాట్యాలను లేకపోతే సంగీతం నేర్చుకోవాలి. అలాగే కొన్ని సినిమాలు ఉన్నాయి, అలా చూసి మటలు నేర్చుకోవాలి. అవన్నీ సినిమాల ప్రభావం కొంతవరకు ఎంటర్టైన్మెంట్ జరుగుద్ది, ఆలోచించి చేస్తాయి. సినిమా ప్రభావం ఖచ్చితంగా లేదు, నేనేం లేదంటలేదు, కానీ ఆలోచించి చేస్తాయి. కానీ ప్రజలు టెక్నాలజీ, ఇప్పుడు సెల్ ఫోన్ చేతిలోకి వచ్చిన టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏంటి అనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది. మారుమూల గ్రామాల్లో కూడా సెల్ ఫోన్ ఉంది కదా. గతంలో ఒక పేపర్లోనో లేకపోతే ఎక్కడో టీవీలో వస్తే తప్ప తెలిసేది కాదు. ఈ రోజున ఏదో సినిమా చూసి ప్రభావితం అయిపోయి ప్రజలందరూ ఆ విధంగా చేసుకుంటారంటే ఎలా కుదురుతుంది? ఒక సామాన్య ప్రజలు ఆలోచించుకుంటాడు కదా. నేను గతంలో ఎంత కరెంటు బిల్లు కట్టాను, ఇప్పుడు ఎంత కడుతున్నాను, గతంలో నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, నా రోడ్లు గతంలో ఎలా ఉండి ఇప్పుడు ఎలా ఉన్నాయి, నా బిడ్డలకు భవిష్యత్తు ఏంటి, రేపు చదువుకున్న తర్వాత నా బిడ్డ ఇక్కడే ఉద్యోగం చేయాలా, నా బిడ్డని ఎక్కడికైనా ఇతర రాష్ట్రాలు పంపాలా, ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు
ప్రజలే తెలివి తక్కువ కదా, దాన్ని తగ్గట్టుగా వేస్తారు తప్ప సినిమాలు చూసేసి ప్రభావాలు చూపిస్తే అంటే అందరూ ప్రజల్లో తిరగడం మానేసి ఒక సినిమాలు తీసుకుంటూ కూర్చుంటారు. అది జరిగే పని కాదు. రైట్. జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తులోకి వచ్చిన తర్వాత అంటే గెలిచిన తర్వాత కరెంటు కష్టాలు ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కరెంట్ కష్టాలు కాదు, ప్రజల కష్టాలన్నీ తీరుతాయి. తీరుతాయి. ప్రజల కష్టాలు తీరేలాగే పొత్తు ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలు అన్నీ చూశారు. గతంలో చంద్రబాబు గారిని చూశారు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూశారు, అన్ని పార్టీలని చూశారు. ప్రజలు బేసిక్గా చంద్రబాబు నాయుడిని నమ్మడం మానేశారండి. ఓపెన్ స్టేట్మెంట్ ఇది, జనాలు అన్న మాట ఇది. ప్రజలు చంద్రబాబు నాయుడిని నమ్మడం మానేశారు. అందుకే జగన్ పోయిన ఎలక్షన్స్లో గెలిచారు. ఓకే, ఈ ఎలక్షన్స్లో కూడా కొంతమేర ఎందుకు అంత పాజిటివిటీ ఉందంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారనే చెప్పొచ్చు. రెండు ప్రశ్నలు రెండు ప్రశ్నలు వేశారు. దాంట్లో చంద్రబాబు గారిని ప్రజలు నమ్మేశారు అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటు పర్సంటేజ్కి తెలుగుదేశం గారికి వచ్చిన ఓటు పర్సంటేజ్కి 10% తేడా. దాదాపు 40% ఓట్లు తెలుగుదేశానికి వచ్చినాయి. పడ్డాయి. ఆ 40% ఓట్లు ప్రజలు కదా వాళ్ళు. నేను అంటుంది చంద్రబాబు గారు ఏం చేశారు, మంచి చేశారా చెడు చేశారా అనేది ప్రజలకు తెలుసు. హైదరాబాద్ కూడా డెవలప్మెంట్ గురించి తెలంగాణలో ఉంటున్న ముఖ్యమంత్రులే మాట్లాడతారు, ఆ మార్క్ ఆయనకు ఉందని చెప్పేసి అని. అదే సందర్భంలో మన ఒక పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో పార్టీ వాళ్ళ నాయకుడు చంద్రబాబు గారు జైల్లో ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మీరు అన్నమాట వాస్తవం. నిజంగా ఒక విధమైనటువంటి జీవం పోసాం అంటే అది నేను వాళ్ళ తక్కువ చేసి మాట్లాడట్లా. జైలుకి వెళ్ళి మేము పొత్తు ప్రకటించాడు పవన్ కళ్యాణ్ గారు. అప్పటి వరకు ఒక నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఏంటి వాళ్ళ పార్టీ అధినేతనే జైల్లో పెట్టేశారు కాబట్టి ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నిజంగా ఒక చేయూతనిచ్చి పైకి లాక్కొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు తీసుకొచ్చారంటే ఆయన చంద్రబాబు గారి మీద ప్రేమో లేకపోతే తెలుగుదేశం మీద ప్రేమో కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ఆశించారు. అటువంటి ఇలాగే చేసుకుంటే వెళ్ళి లేదా దుర్మార్గమైన కేసులు పెట్టుకుంటే వెళ్ళి నాయకులు పెడతా ఉంటే రేపొద్దు మనకే జరగచ్చు. ఎందుకు మరి జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేయదు? ఒంటరిగా పోటీ చేస్తే మళ్ళీ లాభం అతనికి అవుతుంది. ఆ విషయం తెలుసు అతనికి. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా ఏదో చంద్రబాబు గారి ప్రేమ మీద తెలుగుదేశం ప్రేమ మీద అని పొత్తు పెట్టుకోవాలా, రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించారు కాబట్టి పొత్తు పెట్టుకున్నారు ఈ రోజున. రైట్. మరొక విషయం ఏంటంటే రీసెంట్గా మన స్పోర్ట్స్ స్టార్ ఎవరైతే అంబట్ రాయుడు గారు ఉన్నారో ఆయన వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు, పార్టీలోంచి బయటకు వచ్చారు, మళ్ళీ ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. రీజన్స్ ఏమంటారు? యాక్చువల్గా అంటే ఎంపీ టికెట్ కోసమేనా? ఎంపీ టికెట్ జనసేన పార్టీ ఇస్తుందని ప్రకటించింది ఆయనకి ఏమన్నా? యాక్చువల్గా ఏమైందంటే అతను మంచి క్రికెటర్, పొలిటీషియన్ కాదు. బ్యాటింగ్ చేయడానికి దిగాడు పాపం బరిలో. పాపం ఆయన దిగేటప్పటికి ఓవర్లు అయిపోయినాయి, ఇంకా వెనక్కి వచ్చేసాడు. మళ్ళీ స్టార్ట్ అయింది గేము, ఇప్పుడు బ్యాటింగ్ చేయడానికి దిగాడు. ఆయన వైసీపీ పార్టీలోంచి బయటకు వచ్చినప్పుడు నేను ఇప్పట్లో రాజకీయాల్లోకి రావాలని అదే అంటున్నా నేను క్రికెట్తో పోల్చింది అందుకునే. అంటే బేసిక్గా అతను స్పోర్ట్స్ మ్యాన్, పాలిటిక్స్ అతను దూరం. కాకపోతే అతనికి సంబంధించినటువంటి మిత్రులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నీకు ఎంపీ టికెట్ ఇస్తారు, నేను జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతామని చెప్పి అతను ఏదో ప్రలోభాలకు గురి చేసి అతని దగ్గర తీసుకెళ్ళి ఉండొచ్చు. అతనికి వెళ్ళిన తర్వాత అతనికి ఒక క్లారిటీ వచ్చింది, ఓహో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు, ఆయనకి డబ్బే ముఖ్యం తప్ప ప్రజల గురించి అతనికి ముఖ్యం కాదు. టికెట్ కావాలంటే నేను 100-150 కోట్లు ఆయనకి సమర్పించుకోవాలి, తర్వాత 100-150 కోట్లు ఖర్చు పెట్టి పోటీ చేయాలి, ఇది అని క్లారిటీ వచ్చిన తర్వాత బయటకు వచ్చి బాబు ఇటువంటి రాజకీయాలు నాకు వద్దు అని బయటకు వచ్చి ఉండొచ్చు. అప్పుడు మళ్ళీ నీ అలా కాదు, నీ మనస్తత్వానికి అతను సూట్ అవడం, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే నీకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటే రాజకీయాల్లోకి రానున్న వ్యక్తి మళ్ళీ పార్టీలోకి ఎందుకు? అదే అంటున్నా, ఒక క్లారిటీ సన్నిహితులు మిత్రులు ఇస్తారండి ఎప్పుడైనా సరే. నీకు పలానా పార్టీలోకి వెళ్ళరు, ఆ పార్టీలు ఇమ్మలేవు, ఆ డబ్బు ఖర్చు పెట్టుకునే తప్ప లేకపోతే నీకు విలువ ఉండదు ఆ పార్టీలో. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పుంటే నమ్మి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చాడు, ఇంకా పార్టీలోకి రాలా, జనసేన గ్రౌండ్లోకి అడుగుపెట్టాడు అంతే. ఆయన వచ్చాడు, కూర్చున్నాడు, కాసేపు మాట్లాడుకున్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానాలు పంచుకున్నాడు, ఆయన నచ్చింది, బయటకు వచ్చాడు. సరే ఎప్పుడు జాయిన్ అవుతాడు, ఒకవేళ జాయిన్ అవుతే ఎక్కడి నుంచి అతనికి పోటీ చేస్తాడో, అతనికి టికెట్ ఇస్తారా ఎవరా, లేకపోతే అతని సేవలు మరోలా ఉపయోగించుకుంటుందా అనేది పార్టీ అనౌన్స్ చేస్తుంది. ఇంకా పార్టీలో జాయిన్ అవ్వలేదు, పార్టీ గ్రౌండ్లోకి మాత్రం వచ్చాడు. ఆయన మాత్రం ఎంపీ టికెట్ ఆశిస్తున్నాడని బలంగా ఉంది. దీని గురించి ఏమంటారు? మరి బలంగా ఉందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. మీరంటే అవన్నీ ప్రచారాలు, అతను నోటంటే వచ్చిన ఒక స్టేట్మెంట్ వస్తేనే మనం నమ్ముతాం. ఎందుకంటే పక్కన వాళ్ళలో నిజంగా అతను ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చేమో, లేదు అతను ప్రచారానికి ఉపయోగించిన అతను రాజ్యసభ టికెట్ ఇవ్వచ్చేమో, ఎన్నో ఉన్నాయి కదా. లేదు అతను ఒక కార్పొరేషన్ చైర్మన్ చేయొచ్చేమో, ఎన్నో ఉన్నాయి కదా పదవులు. ఇన్ని పదవులు ఉండగా కేవలం ఎంపీగా పోటీ చేసి లోక్సభ పంపాలనేది ఏముంది? అది ఏంటి అన్నది అతను పార్టీలో జాయిన్ అవ్వాలి, జాయిన్ అవుతారు, అతనికి పవన్ కళ్యాణ్ గారు ఏ స్థానం ఇస్తారో చూడాలి, దానికి అతను యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేసిన తర్వాత అతను ఓకే అన్న తర్వాత అన్నీ వస్తాయి.